ఎందరికీ. చూడండి 3 గంటలకు మార్కెట్కు పోయాను. మార్కెట్ పోయి దోసకాయలన్నీ ఎత్తుకులాడుతా పోయి చూస్తానా. దోసకాయలు వేరే సాటి పోతే అక్కడ లేవు. మళ్ళీ ఈ కూరగాయల మార్కెట్ సందులోకి వచ్చాను. ఈడైతే దోసకాయలు ఉన్నాయి. కానీ కొద్దిసేపు కూర్చోసిన తాకేమో దోసకాయలు వచ్చాయని చెప్పాడు అయిపో మార్కెట్ అయిపో ఓవయ్య. సరేలేని కూర్చున్నాను. కూర్చొని మార్కెట్లోనే కూర్చున్నాను. వ్యాపారం చేసే వాళ్ళందరిది వీడియో తీశాను. చూడండి ఆకుకూరలు, ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు మొత్తం సహరం కూరగాయలు ఉన్నాయి. ఈ వల్ల తెల్ల సొక్కాయప్ప కూడా అన్నీ దోసకాయలకే వచ్చాడు. నాతో పాటు ఆయన కూడా పెద్ద ఆయన కూర్చున్నాడు దోసకాయల కోసం. నేను కూర్చొని ఊరికే ఖాళీగా ఏం చేయాలి తట్టుకో వీడియో అన్నది ఇచ్చామని చెప్పేసి వీడియో తెచ్చున్నాను. ఆ ముసలామ ఆకుకూర కోసం కొట్టాడుతుంది. చూడి ఇంత రేటా, నేను ఎట్లా అమ్ముకోవాలని ఆమె బాధపడుతుంది ముసలామ. నిప్పు దూడి తీసుకో లేకుంటే లేనట్టు ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన మాకు గిట్టాలి కదమ్మా అని అంటున్నాడు. కానీ అవతల చూడండి కూరగాయలు ఎవరే కానీ ఏరపంచనీరు. వీళ్ళంతా ఈ అప్ప అయితే పాపం ఏమన్నాడు. ఈ అప్పే మాకు కానొచ్చి అయిపోయి దోసకాయలు అయిప మండి అయిప కూరగాయలు ఎవరు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఏరుకొని అన్నీ తేడాలు 10 కేజీలు 5 కేజీలు అని అలా వేసుకుంటారు కూరగాయలన్నీ. ఏమొచ్చేసి కుమ్మరోళ్ళ ఆమె, కోడిగుడ్ల ఆమె పేరు, అడ్డ పేరు. ఆమె కూడా ఆకుకూరలు వేసుకుంటుంది. నన్ను హెచ్చరించి మాట్లాడింది. ఎప్పుడు మీకు అపార్ట్మెంట్లు వచ్చానాయి, ఎప్పుడు చేరుతున్నారని అడిగింది. కానీ ఇంకా మేము ఇప్పుడే చేరలేదు, ఇంకా కొద్ది రోజులు పడుతుందని చెప్పాను. సరేలైతే అని వెళ్ళిపోయిందేమో. ఇక్కడైతే అన్ని ఆకుకూరలు బాగున్నాయి, కూరగాయలు కూడా బాగున్నాయి. కాకపోతే అగ్గి కూర్చున్నాయి రేట్లు. అలసందకాయలు దడం వచ్చేసి 160 రూపాయలు చెప్తున్నారు. అనపకాయలు వచ్చేసి 150 రూపాయలు చెప్తున్నారు. ఆ నుంచి క్యారెట్ వచ్చేసి 180. అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మార్కెట్ రేట్లన్నీ చెప్పాను. చిక్కుడుకాయలు వచ్చేసి 160 రూపాయలు అని చెప్తున్నారు. ఆ నుంచి వంకాయలు వచ్చేసి దడం 70-80 అంటున్నారు. అందరికీ బాయ్.